హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము వర్క్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నిన్న మొత్తం కూడా హెవీ రైన్ వచ్చింది. చాలా వర్షం చాలా పెద్దగా పడింది. సో ఈరోజు కూడా మొత్తం మబ్బులుగా ఉంది. అండ్ మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా చిన్న జల్లు అయితే పడింది. అందుకని ఈరోజు వర్క్ అయితే స్టాప్ చేసినాము. సో రూమ్లో ఖాళీగా ఉండలేక ఇక్కడ నియర్ బై ఒక బీచ్ అయితే ఉంది, బీచ్కి వెళ్దామని వచ్చినాము. సో మీకు ఈ బీచ్ దగ్గర ఎలా ఉంది ఏంటి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరు మొత్తం చూడండి, వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అది మండే రోజు అయితే గిఫ్ట్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వీడియో, ఆ గిఫ్ట్తో వీడియో చేసి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఉప్పెన బీచ్ అంట అండి, పెద్దరిపేట అంట ఊరు. సో ఉప్పెన సినిమాలో సీన్ కూడా ఇక్కడ తీసేయరని చెప్తున్నారు. చూద్దాం అది ఎలా ఉంటుందనేది. సో ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఓకే, వా సముద్రం అయితే మాకు కనిపించేసింది. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో బహుశా ఇదే అనుకుంటా అండి. మీకు బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఇది కొంచెం సముద్రం లోతు వరకు, అంటే సముద్రం వరకు అయితే ఉంది కొంచెం. ఇదే అనుకుంటా, నాకు తెలిసి ఉప్పెన సినిమాలో సీన్ తీసింది అయితే. దీన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో మన వర్కర్స్ కూడా వచ్చారు నాతో పాటు. వాళ్ళు ఆల్రెడీ దిగగానే సముద్రం కనబడగానే ఉరికిండ్రు అక్కడికి. సో వాళ్ళు ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి రావడం అయితే, సో ఆ ఇంట్రెస్టింగ్ కోసం అట్నే ఉరికిరు. చూడండి సముద్రం, ఇది అలలు మామూలుగానే ఉన్నాయి. సో ఇంతకుముందు నేను చూసిన బీచ్లో అలలు అయితే చాలా బాగా వచ్చేది. అంటే కన్యాకుమారి బీచ్, వైజాగ్ బీచ్, అలా ఆ బీచ్ల్లో అయితే అలలు అయితే చాలా పెద్దగా ఉండేది. ఇవి ఇక్కడ మాత్రం అంత పెద్దగా అయితే కనిపించట్లేదు అలలు. మొత్తం చుట్టూ మనకు కనిపించేంత వరకు కూడా వాటరే ఉంటుంది. ఆకాశం భూమి కలిసినట్టు ప్లేస్ అయితే కనిపిస్తుంటుంది. ఓ ఇక్కడ ఒక పెద్ద చేప ఎన్ని రోజులైందో కొట్టుకొచ్చి చనిపోయింది. ఈ చేప ఎన్ని రోజులు అవుతుందో కొట్టుకొచ్చి చనిపోయింది. స్మెల్ అయితే ఘోరంగా వచ్చేస్తుంది. బాబోయ్. సో ఈ బీచ్ దగ్గర ఇది ఒక బ్రిడ్జ్ అండి. ఇది అప్పట్లో వాటర్ తీయడానికి ఏదో చేసేదంట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా మనకైతే తెలియదు. ఇది ఉప్పెన సినిమాలో ఇదే తీసినట్టున్నారు. సో మన వాళ్ళు అక్కడ కనిపిస్తారు కదా, నందు అండ్ అనిల్ వాటర్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇదంతా కూడా సన్న ఇసుక. ఇక్కడ అలల సౌండ్కి అయితే మీకు వాయిస్ వినిపిస్తుందో వినిపించట్లేదో క్లియర్గా. సో ఇక్కడ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అటు సైడ్ చూడండి, మొత్తం వాటర్ అయితే బయటికి పొంగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి అయితే అంటే జల్లు మొత్తం కూడా బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అలలు వచ్చే కొద్దీ పెరుగుతూ ఉన్నాయండి. సో ఏంటంటే సముద్రంలో అలలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా తక్కువ సైజులో వస్తుంటాయి. ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా పెద్దగా అవుతుంటాయని విన్నాను నేను ఆల్రెడీ. సో వాటర్ రివర్స్ వెళ్తుంటే కళ్ళు అయితే తిరుగుతున్నాయండి మనకి.
మనకు అవి వచ్చి తాకినప్పుడు వావ్. ఆల్రెడీ నాది ఇంతకుముందే ఒకసారి కన్యాకుమారి బీచ్లో అలల్ని షూట్ చేద్దామని చెప్పేసి ఫోన్ కొద్ది కిందికి పెట్టేసి అలల్ని అయితే వీడియో తీస్తుండగానే ఒక అల్ల వచ్చేసి మన ఫోన్ అయితే కొట్టేసింది, వాటర్లో బీచ్లో పడిపోయింది ఫోన్ అప్పట్లో. సో ఇప్పుడైతే అటువంటి సాహసం మళ్ళీ చేయలేను. ఒకసారి ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. చూడండి, ఆ బ్రిడ్జ్ పైన కూడా జనాలు ఉన్నారు. మనం కూడా ఎక్కుదాం. ఎక్కినప్పుడు కూడా మీకు అక్కడ చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి తీస్తే ఇంకా బాగుంటుంది క్లారిటీ. సో అంటే వ్యూ అనేది చాలా బాగా వస్తుంది. సో చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, అలలు అయితే రాను రాను చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. మనం ఇలాగే ఈవినింగ్ వరకు అయితే ఇక్కడ ఉంటే మాత్రం చాలా పెద్ద పెద్ద అలల్ని చూడొచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా తక్కువ ఉంటాయి, ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు అనేది చాలా పైకి లేస్తూ ఉంటాయి. అలలు ఎంత పైకి లేస్తే అంత మజా వస్తుందండి బీచ్లో అయితే. అలలు లేకపోతే మాత్రం బీచ్కి వచ్చి కూడా సరదా అయితే ఏముండదు. కానీ చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఫోన్ పడిపోయింది కాబట్టి మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ అవుద్దేమన్న ఆలోచన. ఇప్పుడు వచ్చే అలా చూడండి, చాలా పెద్దది ఇది మాత్రం గట్టిగా మనల్ని కొట్టేస్తుంది. మనం పడ్డామంటే ఫోన్ కథం. సో నేను కొద్దిగా బ్యాక్ అయితే వెళ్తున్నా. సో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది ఇక్కడ ఫ్యామిలీతో వస్తే మాత్రం. మనం ఈ ఉప్పన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కిందకి అయితే పోదాం ఒకసారి. చూడండి, ఫ్లైఓవర్ కనిపిస్తుందో లేదో మీకు. మొత్తం కూడా వాటర్ పైకి డ్రాప్ అవుతున్నాయి. మొత్తం శిలా వస్తకైతే చేస్తుంది. స్టీల్ అనేది బయటికి వెళ్ళింది, కాన్ఫిడెంట్ చాలా డేంజర్ ఉంది ఇదైతే. కానీ వాటర్లో సముద్రం దగ్గర నీళ్ళు కట్టిరంటే ఇది మాత్రం చాలా గ్రేట్ అండి. కిందికి చూడండి ఎంత బాగుందో కదా. పైకి వెళ్ళి వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. సో మీకు ఇదంతా కూడా కనిపించేదంతా కూడా ఇదంతా జీడిపప్పు తోట అండి. అదే కాజు తోట అంటారు దీన్ని. ఫ్రెండ్స్, ఈ చెట్టు మీరు చూస్తున్న చెట్టు ఇది జీడిపప్పు చెట్టు అండి. కాజు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ కాజు తోటలు బాగానే ఉన్నాయి. ఈ చెట్టుని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదంతా ఈ లోపల కూడా కాజు తోట అంటే అదంతా కనిపిస్తుంది కదా అక్కడ, అదంతా కూడా కాజు తోట ఇదంతా. ఈ చెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా అంటే ఆకులు కొంచెం మనం బాదాం ఆకుల్లాగా ఉన్నాయి, కానీ కిందికే ఉన్నాయి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తునిలో రూమ్కి అయితే రిటర్న్ అయినాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కాలంటే ఒక 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు నడిస్తే కానీ అక్కడ ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఆటోలు కానీ బస్సులు కానీ దొరుకుతాయి. సో వర్షం అయితే పడుతుంది, ఫోన్లు గిన్నె తడుస్తాయి అన్నది ఒక టెన్షనే. అంటే వర్షం ఎక్కువైతే ఏంటి అనేది ఒక టెన్షన్. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఎక్కడ ఆగడానికి కూడా ప్లేస్ అయితే లేదు. అంటే వర్షంలో తడవకుండా ఉండడానికి ప్లేస్ లేదు. సో ఏం చేస్తాం, 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం.
హాయ్ గైస్, మొత్తానికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక ఆటో అయితే దొరికింది మనకి తుని వరకు వెళ్ళడానికి. సో ఆటోలో ఎక్కినాం, రిలాక్స్ అయినామండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.